బోన్ పడ్డది కాబట్టి సిరి హనుమంతు. సో ఈ సిరి హనుమంతు అనే అమ్మాయి విశాఖపట్నంలో పుట్టింది. మా వైజాగ్ పిల్ల అనమాట. సో అమ్మాయి చిన్నతనంలోనే మంచి చలాకి, నాన్నగారు చిన్నతనంలోనే పోవడం వల్ల సో ఇంట్లోనే మా అందరికీ ఆ అమ్మాయి పెద్ద దిక్కు. షాప్ ఉండేదనమాట. షాప్ పని చేసుకుంటూ ఆమె చలాకీగా మొత్తం చాలా యాక్టివ్గా ఉండేదనమాట. సో అప్పుడే వచ్చిన టిక్టాక్లో ఫేమస్ అయింది, డ్యాన్సులు వేసింది, వైజాగ్కి పాటలు పాడింది అంతా. సో వైజాగ్ అమ్మాయి అవ్వడం వల్ల సో మొత్తం అంతా అమ్మాయి చాలా అందంగా ఉండడం వల్ల చాలా వైరల్ అయిపోయింది, చాలా ఫేమస్ అయిపోయింది. సో అప్పుడు ఆ టిక్టాక్ నుంచి నెమ్మదిగా ఆమె షార్ట్ ఫిల్మ్స్లోకి వచ్చింది. ఆ షార్ట్ ఫిల్మ్స్ ఎవరు? మన పత్తి గింజల టీం మెంబర్స్ అయిన షణ్ముఖ్ జశ్వంత్, తర్వాత దీప్తి సోనాయన, ఈ బ్యాచ్ అనమాట. సో ఈ బ్యాచ్లతో పరిచయం పడి షార్ట్ ఫిల్మ్స్ చేసింది. ఆ తర్వాత నెమ్మదిగా అలా ఫేమస్ అవ్వడం వల్ల ఆ అమ్మాయి పెరిగి పెద్దదైంది. పెరిగి పెద్దదవడంతో నాగార్జున సాబ్ చూశారు. నాగార్జున సాబ్ ఎవరు పెరిగి పెద్దయినా చూస్తారనమాట. ఆయన కూడా మన్మధుడు కాబట్టి చూశారు. అమ్మాయి బాగుంది, చాలా చక్కగా ఉంది, బిగ్ బాస్ 5కి రావాలని ఆహ్వానం పంపిస్తే అమ్మాయి పిలిచినంటే వెళ్ళిపోయింది. ఇంకా బిగ్ బాస్లో ఈ పత్తి గింజ ఎవరు? నిన్న మాట్లాడుకున్న షణ్ముఖ్ జశ్వంత్తో ప్రేమాయణం దోమాయణం అన్నీ చేసింది. ఒబ్బో ఇంకా అది ఒక కథ సూపర్. సో ఆ పత్తి గింజలు ఆ బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక ఈ పాప చేసిన ప్రత్యాపారం ఏంటంటే బెట్టింగ్ యాప్లు మామూలుగా కాదనమాట. చాలా ఫేమస్గా చేసింది. ఎన్ని మందో అంటే చాలా రోజుకొకటి గంటకొకటి నిమిషానికొకటి చేసుకుంటూ బోల్డ్ డబ్బులు సంపాదించేసింది. ఇంకో ఆప్షన్ లేదు. ఆ తర్వాత చిన్న షోలు అవి చేసుకుంటూ హ్యాపీగా ఉంది. సో బెట్టింగ్ యాప్లో వచ్చిన డబ్బులంతా ఇంకా బెట్టింగ్ యాప్లు ఈరోజు చేస్తాం రేపు రోజు బెట్టింగ్ యాప్ ఆడరు కదని చెప్పి ఆ బెట్టింగ్ డబ్బులన్నీ తీసుకెళ్ళి తను వైజాగ్లోని, హైదరాబాద్లోని, తర్వాత విజయవాడలోని అప్కమింగ్. సో ఇక్కడ బ్యూటీ పార్లర్స్ అండ్ బ్యూటీ పార్లర్ అంటే చిన్న పార్లర్ కాదండో, బ్యూటీ పార్లర్ హాస్పిటల్. ఒక సిట్టింగ్ 80,000 రూపాయలు మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, నల్లగా ఉన్న వాళ్ళని